వెల్కమ్ టు గ్రూప్స్ ఛానల్. ఈ ఛానల్కు మీరు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలకు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చేయడం జరిగింది. వాటిని చూద్దాం. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ రాజీనామా. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ జిమ్ యోంగ్ కిమ్ జనవరి 9న తన పదవికి రాజీనామా చేశారు. ఈయన స్థానంలో యుఎస్ఏకు చెందిన డేవిడ్ మల్పాస్ నియమితులయ్యారు. కశ్మీర్ క్యాడర్ ఐఏఎస్ షా ఫజల్ రాజీనామా. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఐఏఎస్ అధికారి షా ఫజల్ జనవరి 9న తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2010లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో ఈయన మొదటి ర్యాంక్ సాధించారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు. అమెరికాలోని ప్రఖ్యాత డీసీ కోర్టు జడ్జిగా ప్రముఖ భారతీయ అమెరికన్ న్యాయవాది నియోమి జహంగీర్ రావు ఎన్నికయ్యారు. తొలి లోక్పాల్గా పీసీ ఘోష్ ప్రమాణ స్వీకారం. భారత తొలి లోక్పాల్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మార్చి 23న జరిగిన కార్యక్రమంలో పీసీ ఘోష్ చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. నావికాదళం అధిపతిగా కరంబీర్ సింగ్. భారత నావికాదళం తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మార్చి 23న నియమితులయ్యారు. 2019 మే 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్థానంలో మే 31న ఆయన బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ప్రస్తుతం విశాఖలోని ఈస్టర్న్ నేషనల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్గా ఈయన పనిచేస్తున్నారు. ద థర్డ్ పిల్లర్ పుస్తకావిష్కరణ. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రచించిన ద థర్డ్ పిల్లర్ పుస్తకాన్ని న్యూఢిల్లీలో మార్చి 27న ఆవిష్కరించారు. 2013 సెప్టెంబర్ నుంచి 2016 సెప్టెంబర్ దాకా రిజర్వ్ బ్యాంక్ 23వ గవర్నర్గా రాజన్ సేవలందించారు. లోక్సభ వ్యయ పరిశీలకుడిగా గోపాల్ ముఖర్జీ. ఏపీ, తెలంగాణలో జరిగే లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా మాజీ ఐఆర్ఎస్ అధికారి గోపాల్ ముఖర్జీ నియమించారు. ఒకేసారి 6గురికి జన్మనిచ్చిన టెక్సాస్ మహిళ. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ మహిళ ఒకే కాన్పులో 6గురికి జన్మనిచ్చి అత్యంత అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. టెక్సాస్లోని హోస్టన్కు చెందిన తెల్మా చియాకా అనే మహిళ మార్చి 15న 4 మగబిడ్డలు, 2 ఆడ శిశువులను ప్రసవించింది. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత. ఈయన 4 సార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్. కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా సుభాష్ చంద్ర గార్గ్ను నియమిస్తూ కేంద్ర నియామకాల మంత్రిత్వ శాఖ మార్చి 8న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అజయ్ నారాయణ్ జా స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యధిక వయస్కురాలిగా కానే తనాకా రికార్డు. ప్రపంచంలోనే అత్యధిక వయస్కురాలిగా జపాన్లోని పొకాకు చెందిన 116 ఏళ్ల కానే తనాకా గిన్నిస్ రికార్డు సాధించింది. మొట్టమొదటి గూడ్స్ మహిళా గార్డు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో గూడ్స్ గార్డుగా మాధవిని నియమించారు. ప్రపంచ కుబేరుల్లో ముఖేష్ అంబానీకి 13వ స్థానం. ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచారు. ఈ మేరకు ప్రపంచ బిలియనీర్ల జాబితా 2019ను ఫోర్బ్స్ మ్యాగజైన్ మార్చి 5న విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచారు. అమెజాన్ డైరెక్టర్గా ఇంద్రా నూయి. అమెజాన్ కంపెనీ 2వ డైరెక్టర్గా భారత సంతతి మహిళ ఇంద్రా నూయి నియమితులయ్యారు. నైజీరియా అధ్యక్షుడిగా మహమ్మద్ బుహారీ. నైజీరియా అధ్యక్షుడిగా మహమ్మద్ బుహారీ రెండోసారి ఎన్నికయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషనర్గా సుశీల్ చంద్ర. కేంద్ర ఎన్నికల కమిషనర్గా సుశీల్ చంద్రను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వము ఫిబ్రవరి 14న ఆదేశాలు జారీ చేసింది. దీంతో సునీల్ అరోరా ప్రధాన ఎన్నికల కమిషనర్గా, అశోక్ లావాసా, సుశీల్ చంద్ర కమిషనర్లుగా వ్యవహరించనున్నారు. సుశీల్ కుమార్ సిబిడిటి చైర్మన్గా 2016లో బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగారు.
ప్రస్తుత సిబిడిటి కొత్త చైర్మన్గా ప్రమోద్ చంద్ర మోదీ నియమితులయ్యారు. ఏఎస్ఐ తొలి మహిళా ప్రెసిడెంట్గా అనుపమ. ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా తొలి మహిళా ప్రెసిడెంట్గా డాక్టర్ జీసీ అనుపమ ఎన్నికయ్యారు. దీంతో అనుపమ 3 ఏళ్ల పాటు ఏఎస్ఐ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగనున్నారు. సిబిఐ కొత్త చీఫ్గా రిషికుమార్ శుక్లా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త చీఫ్గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన సిబిఐ డైరెక్టర్గా 2 ఏళ్ల పాటు కొనసాగుతారు. దుబాయ్లో పర్యటించిన తొలి పోప్. దుబాయ్లో జరగనున్న ఇంటర్ ఫెయిత్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఫిబ్రవరి 3న దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్లో పర్యటించిన తొలి పోప్గా పోప్ ఫ్రాన్సిస్ గుర్తింపు పొందారు. మలేషియా రాజుగా సుల్తాన్ అబ్దుల్లా. మలేషియా కొత్త రాజుగా సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా జనవరి 24న నియమితులయ్యారు. పాకిస్తాన్లో సివిల్ జడ్జిగా హిందూ మహిళ. పాకిస్తాన్లో మొదటిసారిగా సుమన్ కుమారి అనే హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా జనవరి 29న నియమితులయ్యారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ త్రివేదిని నియమిస్తూ జనవరి 17న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధగంగా మఠాధిపతి శివకుమార స్వామి శివైక్యం. కన్నడ నాట మహర్షి అభినవ బసవన్నగా పేరు పొందిన తుముకూరు సిద్ధగంగా మఠాధిపతి పద్మభూషణ్ కర్ణాటక రత్న పురస్కారాల గ్రహీత డాక్టర్ శ్రీ శివకుమార స్వామి శివైక్యం చెందారు. మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీగా కోహ్లీ. భారత్లో మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా 2వసారి నిలిచారు. ఈ మేరకు డఫ్ అండ్ ఫెల్ఫస్ సంస్థ జనవరి 10న నివేదికను విడుదల చేసింది. పరారైన ఆర్థిక నేరస్తుడిగా విజయ్ మాల్యా. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా వ్యాపారవేత్త విజయ్ మాల్యాను గుర్తిస్తూ ముంబైలోని పిఎంఎల్ఏ కోర్టు జనవరి 5న ఉత్తర్వులు జారీ చేసింది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్ఈఓగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా నిలిచారు. బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణ స్వీకారం. 4వసారి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా జనవరి 7న ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ ఇనాక్. ఆంధ్రప్రదేశ్లో 4 కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్లను ఎంపిక చేశారు. ఏపీ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మద్దిరాల జోసెఫ్ ఇమానియల్. సాహిత్య అకాడమీ చైర్మన్గా ప్రొఫెసర్ కొలకనూరి ఇనాక్. సంగీత నృత్య అకాడమీ చైర్మన్గా వందేమాతరం శ్రీనివాస్. జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా పొట్లూరి హరికృష్ణను ఎంపిక చేశారు. ఐఎంఎఫ్ చీఫ్గా గీతా గోపీనాథ్ బాధ్యతల స్వీకరణ. అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ ఎకనమిస్ట్గా ప్రముఖ ప్రవాస భారతీయ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ జనవరి 8న బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా గీతా గుర్తింపు పొందారు. మౌంట్ విన్సన్ను అధిరోహించిన జిఆర్ రాధిక. అంటార్కిటికాలోని అతి ఎత్తైన శిఖరం మౌంట్ విన్సన్ను ఏపీ ఆక్టోపస్ ఎస్పీగా పనిచేస్తున్న జిఆర్ రాధిక అధిరోహించారు. ప్రియాంక దుబేకు చమేలీదేవి జైన్ అవార్డు. ప్రముఖ పాత్రికేయురాలు బీబీసీ ఢిల్లీ బ్యూరో ద్విభాషా వ్యాఖ్యాత ప్రియాంక దుబే ప్రతిష్టాత్మక చమేలీదేవి జైన్ అవార్డు 2018కు ఎంపికయ్యారు. 16 ఏళ్ల బాలుడికి శౌర్య చక్ర ప్రదానం. ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16 ఏళ్ల బాలుడు ఇర్ఫాన్ రంజాన్ షేఖ్కు రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలో శౌర్య చక్ర అవార్డును ప్రదానం చేశారు. 16 ఏళ్లకే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన బాలిక. నోబెల్ శాంతి బహుమతి కోసం స్వీడన్ దేశానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక నామినేట్ అయిన చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వారిలో మలాలా అత్యంత పిన్న వయస్కురాలు. కానీ అంతకంటే ఏడాది తక్కువ వయస్సున్న గ్రేటా థంబెర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటానికి గాను నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. సింగరేణికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు. సింగరేణి సంస్థకు ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు 2018 లభించింది. డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డికి మిసైల్ అవార్డు. దేశ రక్షణ వ్యవస్థలకు కీలకమైన నావిగేషన్ వ్యవస్థలు అందించిన శాస్త్రవేత్త డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డికి 2019 మిసైల్ సిస్టమ్స్ అవార్డు లభించింది.
ఈ మేరకు ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ థ్రోనాటిక్స్ మార్చి 2న ప్రకటించింది. దక్షిణ ధ్రువం చేరిన తొలి మహిళ ఐపీఎస్గా అపర్ణ. అంటార్కిటికా ఖండంలో దక్షిణ ధ్రువంలో భూగ్రహం చిట్టచివరి భూభాగమైన సౌత్ పోల్ సూచీ బోర్డును చేరిన తొలి మహిళ ఐపీఎస్గా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అధికారిని అపర్ణ కుమార్ రికార్డులకెక్కింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏషియా పసిఫిక్ గోల్డ్ అవార్డు లభించింది. మన్మోహన్కు పీవీ అవార్డు. 2018 సంవత్సరానికి గాను పివి నరసింహారావు జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఫిబ్రవరి 27న ప్రదానం చేశారు. మోదీకి సియోల్ శాంతి బహుమతి ప్రదానం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక సియోల్ శాంతి పురస్కారం అందుకున్నారు. అవార్డు క్రింద జ్ఞాపికతో పాటు 2 లక్షల అమెరికన్ డాలర్లను అందజేశారు. 2 ఏళ్లకోసారి అందజేసే ఈ పురస్కారాన్ని 2018 సంవత్సరానికి గాను మోదీ అందుకున్నారు. ఆస్కార్ అవార్డులు 2019. ఉత్తమ చిత్రం గ్రీన్ బుక్. ఉత్తమ డైరెక్టర్ ఆల్ఫాన్సో క్వెరాన్ రోమా చిత్రం. ఉత్తమ నటుడు రమీ మాలక్ బొహెమియా రప్సోడీ. ఉత్తమ నటి ఒలివియా కోల్మన్ ద ఫేవరెట్ చిత్రానికి. ఆస్కార్ అవార్డులు 2019. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్. భారతదేశంలో బహిష్టు సమయంలో స్త్రీలు ప్యాడ్స్ వాడే స్థితిని ఇంకా రాకపోవడం గురించి, నెలసరిపై సాంఘిక ప్రతిబంధకాలు ఉండటం గురించి తీసిన డాక్యుమెంటరీ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఆస్కార్ బరిలో అవార్డు గెలుచుకుని వార్తలకెక్కింది. ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో కతికేరా గ్రామంలో కొంతమంది స్త్రీలు తయారు చేస్తున్న శానిటరీ ప్యాడ్స్ గురించి ఈ డాక్యుమెంటరీ తీశారు. గాంధీ శాంతి పురస్కారాలు ప్రదానం. కన్యాకుమారిలోని వివేకానంద కేంద్రకు 2015కు గాను, 2016లో అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థకు సంయుక్తంగాను, అలాగే 2017కు గాను ఏకల్ అభియాన్ ట్రస్టుకు, కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం కృషి చేస్తున్న నిప్సన్ ఫౌండేషన్ చైర్మన్ జపాన్కు చెందిన యోహియే ససాకవాకు 2018కి బహుమతిని అందజేశారు. లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్కు అశోక్ చక్ర పురస్కారం. ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీకి కేంద్ర ప్రభుత్వం జనవరి 24న అశోక్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. అంపశయ్య నవీన్కు లోక్నాయక్ పురస్కారం. ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్కు లోక్నాయక్ ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం లభించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపెన్ హజారికాలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఈ ముగ్గురితో కలిసి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. చివరగా 2015లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవీయకు భారతరత్నను ప్రకటించారు.